హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు అరటికాయ బజ్జీ, పాలకూర బజ్జీ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటాయండి. మనము బయట కొనుక్కొచ్చుకునే వాటికంటే ఇంట్లో ఇలా ఫ్రెష్గా చేసి పెడితే హెల్తీగా ఉంటుంది. పిల్లలకి కూడా వేడివేడిగా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారండి. వీడియో మాత్రం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను అరటికాయ తీసుకున్నానండి. అంటే మీరు ఎక్కువ క్వాంటిటీ వేయాలనుకుంటే 2 తీసుకోవచ్చు. ఇలా ఎడ్జెస్ కట్ చేసేసి ఇలా పీల్ మొత్తం తీసేసేయాలండి. ఇలా చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. చేతులకి, నైఫ్కి, కట్ చేసే నైఫ్కి కొంచెం అలా అప్లై చేసేసుకుంటే ఆ జిగురు అనేది కత్తికి కానీ ఇట్లా చేతులకి కానీ పట్టి నల్లగా అవ్వకుండా ఉంటుందండి. ఇలా క్రాస్గా పెట్టేసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఇలా ఇష్టం లేకపోతే కనుక రౌండ్గా కూడా కట్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఈ పీసెస్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చూస్తున్నారు కదా, ఎడ్జెస్ అప్పుడే ఇట్లా పీల్ తీసేసాక కొంచెం నల్లగా అవుతున్నాయి. అందుకని కొంచెం సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఇలా ఇక్కడ పాలకూర తీసుకున్నానండి. ఇలా లీవ్స్ పెద్దగా ఉండేవి అయితే మంచిగా ఉంటుందండి. ఇలా ఎడ్జెస్ కట్ చేసేసి కొంచెం కాడ ఉంచానండి. ఇది శనగపిండి అండి, 1 కప్ ఉంటుంది. అందులో 1 టీ స్పూన్ అంతవరకు వాము వేసుకున్నాను. అలాగే కారం మీకు రుచికి సరిపడా వేసుకోండి, అంటే మీ ఇంట్లో తినే మోతాదులో వేసుకోండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ కారం వేసాను. దానికి తగినట్టు ఉప్పు వేస్తున్నాను. ఇది కూడా మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఒక హాఫ్ కాదు, పావు టీ స్పూన్ అంతా పసుపు వేసేసుకొని, తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. ఈ జీలకర్ర పౌడర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి బజ్జీలు. ఇలా ఇవన్నీ బాగా పిండికి కలిసేదాకా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా బ్యాటర్ స్మూత్గా ఇలా జారుగా ఉండేలాగా తడుపుకోవాలండి. ఎక్కడ లంప్స్ ఉండకుండా, గట్టిగా ఉండకుండా చూసుకోండి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. బ్యాటర్ ఎప్పుడైనా సరే ఇలా జారుగా ఉంటేనే బజ్జీలు బాగుంటాయండి. ఎక్కువ థిక్గా ఉంటే పిండి ఎక్కువ పట్టేసేస్తుంది. ఇలా చూడండి, ఇలా పెట్టి ఇలా తీస్తే ఇలా జారిపోవాలండి పిండి. అప్పుడే బజ్జీలు మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో, కడాయిలో కానీ తగినంత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్లో ఒక్కొక్కటి ఇలా అరటికాయ ముక్కలు ఇలా డిప్ చేసేసి ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టేసేస్తే బయట మొత్తం మాడిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ వేడెక్కేదాకా హైలో ఉంచేసి తర్వాత మీడియంలో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెంసేపు అయ్యాక ఇలా టర్న్ చేసేసుకొని 2 సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా ఉంచుకొని తీసేసేయాలండి. ఒక జల్లిబుట్టలోకి కానీ లేకపోతే ఇలా జల్లిగంటలోకి కానీ తీసుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మిగతావి కూడా ఇలానే వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాలకూర బజ్జీ కూడా వేస్తున్నాను. సేమ్ అదే బ్యాటర్ అండి, అందులో ఏమీ చేంజ్ చేయలేదండి. బ్యాటర్ రెండిటికి ఈక్వల్గా సరిపోయిందండి. ఇలా పాలకూర కూడా ఇలా వేసేసేయాలి. కాకపోతే ఇవి కొంచెం పొడుగ్గా ఇలా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాల్సి వస్తుంది వేసుకున్నప్పుడల్లా. సేమ్ అలాగే ఒక దిక్కు ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని సపరేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కూడా ఇలానే వేసేసుకోవాలండి. ఇవి టొమాటో సాస్తో కానీ ఏదైనా గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.